317 జీవో గత ప్రభుత్వము ముందుకు తెచ్చింది. ఆ ప్రభుత్వం తెచ్చినటువంటి జీవోను ఒక ప్రధానమైన సంఘం దాన్ని ఆమోదించింది. అదే సమయంలో అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ కూడా ఇది మంచి జీవో, నష్టం చేయదు అని చెప్పారు. కానీ ఆ రోజు ఉన్నటువంటి టీపీటీఎఫ్, నాకు మద్దతు ఇస్తున్నటువంటి టీఎస్యూటీఎఫ్, అట్లాగే యూఎస్పీసీగా మేము ఆ జీవోను పరిశీలించి అది ఉద్యోగస్తులకు, ఉపాధ్యాయులకు నష్టం చేస్తుందని ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా సవరణ చేసి దాన్ని ఆమోదించాలని చెప్పి మేము కోరడం జరిగింది. అందుకుగాను ప్రభుత్వం వినకపోతే చలో సెక్రటరియట్ ప్రోగ్రాం నుంచి కూడా మా నిరసన వ్యక్తం చేశాం. ప్రభుత్వము అప్పుడు విద్యాశాఖ మంత్రి విద్యాధికారులందరితో ఒక సమావేశం ఏర్పాటు చేసి మరి సలహాలు సూచనలు కోరారు. కానీ దాన్ని మరి ప్రధాన సంఘానికి సంబంధించిన వాళ్ళు ఏమాత్రం లక్ష్య పెట్టకపోవడం వల్ల దాన్ని కూడా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు సుమారు 4000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. స్థానికత మరి నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది. 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డరు మరి అది సవరణ చేయాలనేటువంటి ఒక ఆలోచన ప్రభుత్వంలో ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. కానీ అది సరైనది కాదు. ప్రభుత్వం తెచ్చిన జీవోను ప్రభుత్వమే మాడిఫై చేసే అవకాశం ఉంటుంది. చిత్తశుద్ధిగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద ఈ విషయంలో ఒత్తిడి చేయడానికి తప్పనిసరిగా శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలియజేస్తున్నాను.